BBA, BCA, BCom Computers. 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? బౌద్ధ జాతక కథల నుంచి ఒక కథ చెప్తాను జయ. పూర్వం అంటే బుద్ధిజంలో మగధ రాజ్యంలో పుష్పకూటుడని ఒక ఆయన ఉండేవాడు. ఈయన కీ పర్సన్, రాజధానిలో కింగ్ మేకర్గా ఉండేవాడు. అయితే ఈ పుష్పకూటుడికి లేక లేక ఒక కూతురు. బయట ఎంత కఠినాత్ముడో, ఎంత ఖచ్చితమైన వాడో, రాచరికము, ఆయన తాలూకు అధికార దర్పము అవన్నీ చాలా రకాలుగా ఉండేది. చాలా టఫ్ పర్సనాలిటీ. పీపుల్ భయపడేవాడు అతనితో మాట్లాడడానికి. కానీ ఇంటికి వచ్చేసరికి ఆయన చాలా అద్భుతంగా మారిపోయేవాడు. ఏమిటంటే ఇంట్లో ఆయనకు ఒక కూతురు, కుండలకేసి అమ్మాయి పేరు. బాబలే ఉంది. అప్పటి పేర్లు బాగుంటాయి. అప్పట్లో మగధంటే గిరివ్రజపురము అలాంటి పేర్లు ఉన్నాయన్నమాట. అయితే ఈయన అంత ప్రపంచానికి చాలా టఫ్ పర్సనాలిటీగా కనపడేవాడు అయినటువంటి పుష్పకూటుడు మొట్టమొదటిసారి అతను గిరివ్రజానికి వచ్చినప్పుడు, ఈ ఊరికి వచ్చినప్పుడు పువ్వుల వ్యాపారం కోసం వచ్చాడు. అప్పుడు అతనికి కూతురు పుట్టింది. ఆ కూతురు వల్ల అతని దశ మారిపోయింది. ఈ పిల్ల పుట్టాక దశ మారిందని చెప్పుకుంటాను, వింటాంగా. ఈ దశ మారింది. ఆ పిల్ల అంటే అమిత ప్రీతి. పిల్ల అని ఏడవకూడదు. నందంటేనంది, పందంటే పంది. అమిత మార్ధవంగా ఉండేవాడు ఆ పిల్లతోటి. సరే ఏమైందట, ఇంక కూతురు అంటే పంచప్రాణాలు, కుండలకేసి పాప పేరు. దానికి ఒక 16 సంవత్సరాలు వచ్చినాయి, 17. ఒకసారి ఆ పిల్ల పైన తండ్రి వచ్చే దారిలో ఆయన సాయంకాలం వస్తాడని ఆయన వచ్చే దారి చూడడం కోసం పైకెక్కి నుంచుందట. సౌధోపరి భాగంలో నుంచుంటే ఏమైంది, ఆ రోజున ఒక దొంగకి ఉరిశిక్ష వేయటానికి తీసుకెళ్తున్నారు. ఆ దొంగ నవయువకుడు, ఒక 25 సంవత్సరాలు ఉంటాయి, కండలు తీరి, చక్కటి చురకత్తుల్లాంటి మీసాలు, మంచి ఉంగరాల జుట్టు, సౌష్ఠవమైన శరీరం. వాడిని ఒక దానికి కట్టేసి తీసుకుపోతున్నారు. ప్రజలంతా అయ్యో కుర్రాడు చక్కగా పండులా ఉన్నాడు, చందమామల్లే ఉన్నాడు, చచ్చిపోతాడని ఒక్కొక్కళ్ళు స్వీట్లు, పువ్వులు అందిస్తున్నారు అతనికి. అతను మట్టి చేతికి అందితే ఎలా చేస్తామో అలా చేస్తున్నట్టు దాన్ని తీసుకుని ఇట్లా అని వదిలేస్తున్నాడు. ఏది తీసి నోట్లో పెట్టుకోవట్లా, చాలా నిరాసక్తంగా ఉన్నాడు. ఆ నిరాసక్తతని వాడి బాడీ లాంగ్వేజ్లో చూసిన ఆ పిల్లకి దానికి ఎంత బాధ వేసేసిందో. అయ్యో వీడు చచ్చిపోతున్నాడు, అయ్యో వీడు ఎంత బాగున్నాడో, ఆ మొహం ఎంత బాగుందో, అతని మొహం చిట్లిస్తే బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి, ఎంత బాగున్నాడో. అసలు పిల్ల మనసు పడిపోయింది వాడి మీద. అమ్మో ఇంకా సేపట్లో చచ్చిపోతాడు అనుకోగానే పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేస్తాడు. తండ్రి అప్పుడే లోపలికి వస్తున్నాడు. తండ్రిని కావలించుకుందా, అన్న నా కోరిక చెల్లించవు అని అడిగింది. ఆయన అడుగమ్మా కేసీ, నీకేం కావాలంటే అది అన్నాడు. ఆ దారిపోతున్న దొంగవాడిని నాకు మొగుడిని చేయనా అన్న అని అడిగింది. ఆయన నిర్ఘాంతపోయాడు. పిచ్చ కింద నీకు అన్నాడు. అనేసరికల్లా పిల్ల గట్టిగా ఏడ్చింది, ఆవురుమని ఏడ్చింది. నేను ప్రేమించాను, నా ప్రాణం అంతా అతని మీద అతుక్కుపోయింది, నాకు అతనే కావాలి. ఏం తప్పు చేశాడో కనుక్కో, ఆ తప్పు చెయ్యని రకంగా అతని జీవితాన్ని తీర్చిదిద్దు, నాకు ఎట్లాగో పెళ్లి చేస్తావు, నాకు అతనే కావాలి. చేయాలో తెలీదా. పిల్ల కాదు కూడదన్నాడు, కేకలేశాడు. ఈ పిల్లకి పెళ్లి కుదిరింది. పిల్ల పెళ్లి కుదిరింది. అతను పెళ్లి కుదిర్చిన పెళ్లి కొడుకు తక్షశిలలో చదువుకుంటున్నాడు. విద్యాభ్యాసం ముగిశాక ఇంకో 2-3 సంవత్సరాలు వస్తే పిల్ల పెళ్లి చేసేస్తారు. ఆయన చాలా ప్రీతిపాత్రుడైన స్నేహితుడు ఈయనకి. ఇక పిల్ల నెత్తి మీద చేతులు పెట్టుకుని కొంప మునిగిపోయినట్టు ఏడ్చింది, శోకాలు పెట్టేసేసింది. నా మనసు తగిలింది, నేను మనసు మరల్చుకోలేను. ఇంకేమీ చెయ్యలేక ఆ పిల్ల పుట్టిన తర్వాత దాన్ని ఏడుపు చూశారు అక్కడ ఆయన. ఏడుస్తుంటే ఇంకేం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి సైన్యాధిపతులతో చెప్పి రాజుగారిని క్షమాభిక్ష అడిగి, వీడు దొంగ ఎందుకు అయ్యాడంటే వాడికి సంపద లేదు కాబట్టి దొంగ అయ్యాడు, సంపదలు అందిస్తే దొంగతనం చేయడు, నేను ఇల్లరిగా ఉంచుకుంటాను నా ఇంట్లో, నన్ను వాళ్ళని ఒప్పించుకుని వివాహం చేశాడు. పిల్ల పెళ్ళయింది. ఎంత సంతోషంగా ఉందో, తను కోరిన కోరిక తీరింది. ఆ అత్యంత అందగాడుగా కనపడిన వాడిని తన మనసు ఎవరి మీద తగిలిందో వాడిని పెళ్లి చేసేసుకుంది. ఇలాంటి అక్కయ్యలు ఎన్ని కనపడతాయి మనకి, అంతే కదా. అయిందా, పెళ్ళి అయిపోయింది. 3 వారాలు గడిచింది. 3 వారాలు అయితే ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, పెళ్లి కుమారుడు కేసీ, నా జీవిత వాంఛ నెరవేరింది, సంపన్నుల ఇంటల్లుడు అవ్వాలన్న కోరిక తీరింది,
నా జీవితంలో నేను ఇద్దరికే రుణపడి ఉంటా. నన్ను ఈ పరిస్థితికి ఇలా వివాహం చేసుకున్న నీకు, ఈ వివాహం జరిగేలాగా నిన్ను ప్రేరేపించిన దుర్గమ్మ తల్లికి, నా ఇలవేల్పు ఆవిడ దుర్గాదేవికి నిలువు దోపిడీ ఇచ్చి మొక్కు తీర్చుకుందాం. చక్కగా అలంకరించుకుని పద, కొండ మీద ఉన్న దుర్గాదేవిని చూద్దామన్నాడు. అసలే ఈయన కీ పర్సన్ ఆ రాజ్యంలో, కింగ్ మేకరు, ఆయనకు ఒక్కగానొక్క కూతురు, పైగా పంచప్రాణాలు. అది ఎంత శోభాయమానంగా అలంకరించుకుంటుంది, ఎన్ని నగలు ఉండి ఉంటాయి దానికి. చక్కగా నూదుటి పాపిడి పిల్ల దగ్గర నుంచి మట్టెల దాకా అన్ని బంగారు వస్తువులు ధరించి, చక్కటి బంగారు జరీ పని చేసిన పట్టు చీర కట్టుకుని గుర్రబండి ఎక్కి భర్తే గుర్రం దోలుతూ ఉండగా దేవాలయానికి, కొండ మీద ఆలయానికి వెళ్ళింది. కుండలకేసి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞుడినై ఉంటాను, కానీ నేను వివాహితుణ్ణి. మా పల్లెలో నాకు 2 పిల్లలు, భార్య ఉన్నారు. నీ వల్ల నేను చావు నుంచి తప్పించుకున్నా. దుర్గకి పదే పదే దండం పెట్టా, నాకు ఎవరి వల్ల చావు తప్పుతుందో తప్పించు, నీకు నిలువు దోపిడీ ఇస్తానని. నువ్వు వచ్చావు కాబట్టి నీకు నిలువు దోపిడీ ఇవ్వబోతున్నా. నీ నిలువు దోపిడీ ఇస్తా ఆవిడికి. భగవత్ ప్రార్థన చేసుకో, నీ నగలన్నీ ఒలిచి అక్కడ పెట్టు. ఏం చేసింది, నగలన్నీ ఒలిచి అక్కడ పెట్టి లోయలోకి తోసేస్తానని చెప్పాడు. నేను చంపేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతా ఈ నగలు పట్టుకుని. నిలువు దోపిడీ అంటే అదా? ఈ నగలు తీసుకుని వెళ్ళిపోతే నేను ఇక జీవితంలో దొంగతనం చేయను, నన్ను రక్షించు, ఇంకా దొంగతనం చేయనని దుర్గకి మాట ఇచ్చా. నన్ను రక్షించడానికి నిన్ను పంపించింది. ఓకే, నువ్వు వచ్చి నన్ను రక్షించావు, నిలువు దోపిడీ ఇచ్చేయి నాకు. నిలువు దోపిడీ ఇచ్చేస్తే నిన్ను లోయలోకి తోసేస్తా, నువ్వు ఇష్టదైవత ప్రార్థన చేసుకోమన్నాడు. అమ్మాయి అంది, దుర్గ నా ఇష్టదైవం కాదు, నాకు పతే దేవుడు, పతిదేవతాభ్యో నమః అని చెప్పింది. పతిదేవతకే నమస్కారం చేస్తాను నేనని 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తానంది. మొదటి చేసింది, రెండోది చేసింది, 3వ ప్రదక్షిణకు అతను వెనకాల నుంచి వెనక వీపు మీద 2 చేతులు వేసి లోయలోకి దూసేసింది భర్తని. లేకపోతే అతను ఏం చేయబోయాడు, ఈ అమ్మాయిని తోసేపోయాడు కాదు, తోసేసి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోయి కొండ దిగేసేసి బుద్ధుడి జీతవనానికి వెళ్ళిపోయింది. జీవితం ఎంత అశాశ్వతం. ఏమీ లేని దాని వెనకాల పరిగెత్తి మా నాన్న పరువు తీసి నేను ఇంత పని చేశాను కదా, నేను అంత చేస్తే వాడు నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. నేను అంతా చేస్తే వాడు నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. ఇక నేను మామూలు జీవితంలోకి వెళ్ళను, జీవితం ఇలా ఉంటుందని ఉండిపోయింది. అప్పట్లో శీల, భద్ర, సూక్ష్మ ఇలాంటి పేర్లతోటి ఎంతమందో సన్యాసినులు ఉండేవాళ్ళట. ఆమె దగ్గర తన దుఃఖం అంతా వెళ్ళబోసుకుంది. నాకు సరసంగ పరిత్యాగం చేస్తాను, భిక్షుకునైపోతానంటే ఆమె ఏం చెప్పిందంట, ఆమె ఈమెన్న అమ్మాయిని ఓదార్చి, జీవితం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, ఉందనిపిస్తుంది, లేదనిపిస్తుంది, ఉందో లేదో తెలియదు అనిపిస్తుంది. అస్థి నాస్తి విచికిత్సా భావాలు అంటారు వాటిని. అస్థి కలదు, నాస్తి లేదు, విచికిత్స, ఉందో లేదో తెలియదు. ఉందేమో అనిపిస్తుంది, లేదేమో అనిపిస్తుంది, లేదు ఉంది, ఈ భావాల మీదే తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం క్షణభంగురం, జీవితం కూడా అది ఎప్పుడు మాయమైపోతుందో, ఈ తెర మీద నాటకం ఎప్పుడు పరిసమాప్తి అయిపోతుందో తెలియదు. దాంట్లో రకరకాల పాత్రలు వస్తాయి. నీ తండ్రిది ఒక పాత్ర, నీ భర్తది ఒక పాత్ర, నువ్వు కూడా ఒక పాత్రవే. నీ జీవిత నాటకంలో వాళ్ళు ఒక పాత్ర అయితే అసలు జీవితం అనే ఈ నాటక రంగంలో, ప్రపంచం అనే నాటక రంగంలో నువ్వు కూడా ఒక పాత్రవే. దానికోసం వగచద్దు. నువ్వు పరిత్యాగం చేయాలనుకుంటే చెయ్యి, దానివల్ల పరిత్యాగం చెయ్యొద్దు. ఇదొక నాటకం, నువ్వు చేసేసావు ఆ పని, నీ జీవితం నువ్వు జీవించుకో. నీకు పరిత్యజించాలనిపిస్తే పరిత్యజించు. అతను ఎవడో నిన్ను మోసం చేశాడు కాబట్టి పరిత్యజించద్దు. నువ్వు అర్థం చేసుకో, ప్రపంచం ఇలాంటిది, ఇంత తాత్కాలికంగా ఉండేది, దీనికోసం నేను ఎందుకు వెంపర్లాట అని ఆలోచిస్తే వెళ్ళు అని చెప్పింది. మా అమ్మాయి కొన్ని నెలల తరబడి ఆలోచించుకుని అయిపోయింది, నేను నా జీవితాన్ని నేను సరిగ్గా సరి చేసుకుంటానని చెప్పేసి నార్మల్ జీవితం గడుపుతూనే బుద్ధుని ప్రబోధాలు ఎక్కువగా వింటూ తన జీవితాన్ని గడుపుకుంది. ఎంత బాగుంది చూడు కదా, అద్భుతం కదా. ముందుదే ఒక ట్విస్ట్ అంటే లాస్ట్ ఇది ఇంకా ఇంకో బాగుంది, twist. ఇంకా బాగుంది. చాలా మంది అదే వింటూ ఉంటాం రమ్మగారు. నా జీవితం ఏదో ఎక్కడో ఒక చిన్న దెబ్బ తగులుతుంది, వెంటనే దేవుడి సేవలోకి వెళ్ళిపోతాం, మీరు అన్నట్లుగా అటే వెళ్ళిపోతాం, అక్కడే ఉంటామంట. అంటే వీళ్ళు కొట్టిన దెబ్బను తలుచుకుంటూ అటు వెళ్తారు. అలా కాదు,
ఈ దెబ్బ వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి. ఈ దెబ్బ వల్ల వెళ్ళకూడదు. ఆ, కొన్నాళ్ళకి దెబ్బ మాసిపోతుంది, అప్పుడు ఎందుకు వచ్చామా అని అనిపిస్తుంది. అది కరెక్ట్. అలా చేయకూడదు. ఇప్పుడు తొందరపాట్లు కూడా అదేదైనా లభించలేదు, వీళ్ళు ఏదో చేసేసుకుంటారు. కొన్నాళ్ళు ఉంటే ఇది అక్కర్లేదు అనిపిస్తుంది మనకి, దీనికోసమా అంత పోరాడమనుకుంటాం. అనిపిస్తుంది. అందుకని వెయిట్ చేయాలి, ఆగి పరిస్థితిని పరిశీలించి నేనేమిటి, నువ్వేమిటి, లోకం ఏమిటి, సంయమనం. ప్రపంచం ఎలా ఉంది అనేది ఆలోచించుకోవాలి. దానికి సమయం తీసుకోవాలి, Yes. తొందరపాటు చేయకూడదు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.